వీళ్ళందరూ మాట్లాడారు కదా, తను సెకండ్ వన్ మాట్లాడింది కదా, సో మళ్ళీ మాట్లాడద్దంట. నేనైతే ఎలా వాసంతి మేడం చూసి నేను ఎలా ఇన్స్పైర్ అయ్యి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. సో వాళ్ళు కూడా నిజంగా ఇన్స్పైర్ అయ్యారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మిస్ అవుతుంది, వాళ్ళంత బాధపడుతున్నారో ప్రతి బ్యాచ్ కి ఇదే నాకు కూడా బాధే అనిపిస్తుంది. కానీ మళ్ళీ మేడం నేను కొన్ని వర్డ్స్ మర్చిపోయాను, నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను. మీడియా ముందుకు రావడం కూడా వాళ్ళకి ఫస్ట్ కదా, సో చాలా కంగారు పడుతున్నారు అనమాట. ఒకసారి మళ్ళీ తను మాట్లాడుతుంట, విందాం ఏం మాట్లాడేస్తుంది. నేను ఇప్పటి వరకు బయట వాళ్ళకి కొట్టాలి అనుకుంటే టెన్షన్ పడిపోయేదాన్ని. ఇక్కడికి వచ్చాక మేడం దగ్గరికి వచ్చాక కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే నిద్దట్లో లేపినా సరే నేను కొట్టగలను అన్న ధైర్యం వచ్చింది. మేడం అంత ధైర్యం ఇచ్చారు. నేను ఫస్ట్ టైం ఇలా వీడియోలో మాట్లాడడం కూడా. ఇప్పుడు అలాంటిది ఇక్కడ నేను ఇలా మాట్లాడుతున్నా అంతా మేడం వల్లే. నేను నిజంగా చాలా డెవలప్ అయ్యాను అని చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రావడం వల్ల ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను ఇన్స్టాలో చూసి వచ్చానండి మేడం గారి దగ్గరికి. వచ్చినప్పుడు మేడం గారు నేను చెప్తారమ్మా క్లాసులు స్టార్ట్ అయినప్పుడు అన్నారు, ఫోన్ చేశారు సార్. తర్వాత జాయిన్ అయ్యానండి. 2 రోజులు కొంచెం అంటే నేను ముందు నుంచి కొడతాను కానీ నాకు కొంచెం టిప్స్ అన్ని చాలా బాగా చెప్పారు మేడం. నేనైతే ప్యాడెడ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి, హై నెక్ దాని గురించి అని వచ్చానండి. మేడం అయితే చాలా బాగా చెప్పారు. అవి బాడీ మెజర్మెంట్స్తో ఎలా తీసుకోవాలి అవన్నీ చాలా బాగా చెప్పారండి. అవన్నీ మాకు బాగా అర్థమయ్యాయి. ఇక్కడ మేము 10 మంది బాగా ఫ్రెండ్స్ అయ్యాము మేడం వల్ల. వీళ్ళందరూ కూడా చాలా బాగా ఉంటారండి. మేడం కూడా అలాగే ఉన్నారండి మమ్మల్ని. ఇంకా ఉంటే బాగుండు క్లాస్ అనుకుంటున్నాం. చాలా బాగా చెప్పారండి. అంటే వీళ్ళకి 1 వీక్ సరిపోదంట, ఇంకా మళ్ళీ చెప్పండి. సో వీళ్ళు ఇంకా బాగా ఎదగాలి. ఇంకా ఉన్నారు.